అరుణాచలం 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 నిన్నే స్మరించుకుంటున్నా. నీ మీద నాకున్న ప్రేమ, నీకు మీద నాకున్న ఇష్టం ద్వైతపరంగా ఉంది. ఇన్ని అందాలో చూడండి. నీ మీద నాకు ఇష్టం ఉంది అరుణాచలేశ్వరుడా, నీ మీద నాకు ప్రేమ ఉంది, నీ మీద నాకు ప్రేమ ఉంది, కానీ ద్వైతపరంగా ఉంది ఆ ప్రేమ. ఎప్పుడు కూడా ద్వైతంగా ఉన్న ప్రేమ నిలబడదు. ఇప్పుడు భార్యాభర్తలు మామూలుగా ఇష్టంగానే ఉండొచ్చు, ఏదైనా చిన్న పేచి వస్తే విడిపోతారు. విడిపోవటం అంటే మనసులో దూరం అయిపోతారు. వాళ్ళు ఇంట్లో కలిసి ఉన్నా మానసికంగా దూరం అయిపోతారు. ఏం చేత ద్వైతానికి సంబంధించిన అంతా అలాగా ఉంటుంది. లవ్ వేరు, నాన్ డ్యూయల్ లవ్ వేరు, అద్వైతానుభవం, అమృతానుభవం, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నీ మీద నాకు ఇష్టం అన్న మాట నిజమే. అలా అయితే ఇష్టం అంటే ఎలా ఉంది? నువ్వు వేరు నేను వేరైన బుద్ధి ఉంది నాకు. ఇంకా నువ్వు వేరు నేను వేరైన బుద్ధి ఉంది. అయితే ప్రేమ లేదంటే ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎలా ఉంది? ద్వైతపరంగా ఉంది. మరి ప్రేమ లేదంటే ఉంది, ఇష్టం లేదంటే ఇష్టం ఉంది. కానీ బుద్ధిలో వేరుతనం ఉంది. నువ్వు వేరు నేను వేరేటువంటి బుద్ధిలో వేరుతనం ఉంది. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలంటే ప్రపంచం కూడా వదిలేశానులే, ఇంకా లోకం కూడా అంతా వదిలేశాను. ఇప్పుడు ఎక్కడ పడ్డాను నేను? నీ మోహంలో పడ్డాను. నీ మోహంలో పడ్డే అరుణాచలం అనుకుంటున్నాను, కానీ నువ్వంటే ఇష్టంగా ఉంది, కానీ అరుణాచలం అరుణాచలం అనుకుంటున్నాను, కానీ నువ్వు వేరు నేను వేరనే భేదబుద్ధి పోలేదు. ఇంకా ఆ భేదబుద్ధి పోగొట్టడానికి ఎవడికి సాధ్యం? అరుణాచలేశ్వరుడే. నా తెలివితేటల వల్ల పోతుందా? నా సాధన వల్ల పోతుందా? నేను కూర్చోవడం నుంచోవడం వల్ల పోతుందా? నేనేదో కొన్ని మంచి పనులు చేసినంత మాత్రం చేత ఈ భేదబుద్ధి పోతుందా? ఆ భేదబుద్ధిని నువ్వు పోగొట్టడానికి నువ్వు సమర్థుడు, కానీ ఎవడికి సాధ్యం అయ్యా? నీతోడు సమానమైన వాడు ఎవడున్నాడు? నీతోడు సమానమైన, నీకు మించిన వాడు ఎవడున్నాడు? నీతోడు సమానమైన వాడు ఎవడున్నాడు? అంచెడు అరుణాచలేశ్వరుడు నేను వేరు నువ్వు వేరనే భేదబుద్ధిని పోగొట్టడానికి ఎవడికి సాధ్యం కాదు, నీకు తప్పించే. అది నువ్వు అనుగ్రహించారు అరుణాచలేశ్వరుడు. ఇంచదంటే